ఫ్రెండ్స్ బాగున్నారా? వారం రోజులు ఆంటీ లేదు కదా, ఊటీకి వెళ్ళేసి వచ్చింది జాలీగా. ఇప్పుడు వీడియో చేసుకుందామా? సింపుల్ రెసిపీ చికెన్ పులావ్ చేసుకుందామా? బాగుంటుంది. ఎన్నో రకాల పులావులు ఉన్నాయి, కానీ సింపుల్ రెసిపీ అనమాట. ఇది సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకుందాం రండి, చూపిస్తాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/4 కిలో చికెను, ఒక 3 చిన్న సైజు ఎర్రగడ్డలు, ఒక నిమ్మకాయ, కొద్దిగా పుదీనా, 3 టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా 1 స్పూను, పచ్చిమిరకాయల పేస్ట్ 1 స్పూను, పట్ట మరాఠీ మొగ్గ, పట్ట, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చిన్న స్టార్ పువ్వు, అంతే. మసాలా దినుసులు ఇవి కావాల్సింది పదార్థాలు. బిర్యానీకి పులావ్ కావాల్సిన పదార్థాలు: బియ్యం, పాత్ర పెట్టుకోవాలి, గుండం పెట్టుకోవాలి. నెయ్యి వేస్తారు, మా ఇంట్లో నెయ్యి తినరు, అందుకోసం ఆయిల్ వేస్తాను నేను. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దానిమ్మ వేసి బాగా వేయించుకోవాలి. ఫ్లేవర్ బయట రావాలన్నమాట. బాగా వేసుకుని వేగాక ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం రెడ్డిగా రావాలి. కొంచెం ఎర్రగడ్డ రెడ్డిగా రావాలన్నమాట. రెడ్డిగా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. బాగా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ బాగా ఆయిల్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఫ్లేవర్ వాసన బయట వచ్చిందండి, అంతవరకు కలబెట్టాలి. బాగా గుమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా, టమాటా, నిమ్మకాయ మంచి తినాలి. బాగా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలబెట్టాలి. ఇప్పుడు బాగా వేగనివ్వాలి. చికెన్ వేగాక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. చికెన్ వేగాక నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది. చికెన్ ఉడికింది చూడండి. చేయి కాలిపోతుంది, అందుకోసం. చూసారా? ఇప్పుడు బాగా ఉడికింది కదా. ఇప్పుడు బియ్యం వేసుకోవాలన్నమాట. చికెను బాగా ఉడికినాకేస్తే బియ్యము చికెన్కి బాగా ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది చికెన్ తినేదని, లేకపోతే సప్పగా ఉంటుంది. బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. మీకు ఇప్పుడు 3 గ్లాసులు బియ్యం అనుకో,
6 గ్లాసులు బియ్యం పోసుకోవాలి. బిర్యానీ బియ్యం అయితే ఇది మామూలు రైసు, బిర్యానీ బియ్యం అయితే 1.5 గ్లాస్ పోసుకోవాలి ఒక గ్లాసుకు. ఎందుకంటే బిర్యానీ బియ్యము నైస్గా ఉంటుంది కాబట్టి చిమిడిపోతుంది. ఇప్పుడు మీకు నీళ్ళు ఎక్కువ అంతే ఇలా. ఇప్పుడు తట్ట మూసి పెట్టుకోవాలి. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకునేసేయాలన్నమాట. అన్నీ సరి తట్ట మూసేయాలి. మూసేసి అడుగులో అన్నం బాగా ఉడికి అడుగు అంటకుండా బాగా ఉడుకుతుంది అన్నమాట అన్నం. ఈ నీళ్ళు ఇలా పెడితే అంతే అయిపోయింది ఫ్రెండ్స్. ఉడికిపోయింది చూసారా, బబ్బుల్స్ వచ్చేసింది చూసారా, ఉడికిపోయింది. కొంచెంసేపు తట్ట మూసి పెట్టేస్తాను, ఒక 5 నిమిషాలు అంతే అయిపోయింది. ఎమ్మి పలావ్ రెడీ. రండి చూస్తురు, తిందురు, రండి ఫ్రెండ్స్ తిందురు. ఎమ్మీగా ఉంటుంది. ఎమ్మి పులావ్, చికెన్ గ్రేవీ కూర, రైతా, ఎర్రగడ్డలు, లెమన్. ఓకే తిందురు రండి. మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.